పరమత ద్వేషం గురించి. పరమత ద్వేషాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. నేను ఎక్కువసేపు చెప్పను, సంక్షిప్తంగా ముగిస్తాను. పరమత ద్వేషము అనంటే అవతలి వారు ప్రశ్నించినప్పుడు మనము తిరిగి సమాధానం చెప్పటాన్ని పరమత ద్వేషం అనరు. దాన్ని యేసుక్రీస్తు యొక్క దృక్పథాన్ని ధైర్యంగా అందరి ముందు ఒప్పుకోవటం అంటారు. దాన్ని సాక్షిగా బ్రతకటం అని అంటారు. పరమత ద్వేషం అంటే ఏంటంటే అవతలి వాడి మతంలో నా మతాన్ని జొప్పించి, అవతలి వాడి పుస్తకంలో నా పుస్తకాన్ని జొప్పించి, అవతలి వాడి భగవంతుడిలో నా దేవుణ్ణి జొప్పించి, వాణ్ణి మోసం చేసి నేను మోసపోయి, ఇద్దరము ఒకటే అని ఒక పక్క చెబుతూనే వాడిని దూరం చేసుకుని దాని ద్వారా ఎవరినో నేను రక్షిస్తున్నాను అన్న మభ్య పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి చూసావా, అది పరమత ద్వేషం నా ఉద్దేశంలో. రెండవది నేరుగా తిడితే కాదు, అంటే ఇది అది ఇది సత్యం బాబు ఇందులోకి రా అని పిలవటంలో పరమత ద్వేషం లేదు. పరమత ద్వేషం అవతలి వారికి నాశనం కలిగించినటువంటిది, అవతలి వారిని మోసపరిచేది ఏంటి అని అంటే మీ భగవంతుడు మా దేవుడు ఒకడే అని చెప్పేవాడే సమస్య. నిన్ను దాన్ని ఏమంటారు, నిన్ను తలగాను, ఒకరిని క్షత్రియుడుగాను, ఒకరిని పొట్టగాను, ఒకరిని కాలుగాను పుట్టించిన వాడు, తర్వాత అందరినీ సమానంగా పుట్టించిన దేవుడు ఒకడే అని చెప్పటం పరమత దేశం అంటున్నాను నేను. రెండూ ఒకటే కాబట్టి రా అని పిలవటం కాదు సువార్త. సువార్త అంటే ఈ దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఈ దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేవునికి ఉన్న సత్యాన్ని చెప్పటం. ఇది పరమత దేశం కాదు, ఇది సత్యం చెప్పటం. అయితే చెప్పే సమయంలో ప్రేమగా చెప్పాలి. ఎలా తెలుస్తుంది మనకు ప్రేమగా చెప్తున్నాం లేదా అని అంటే, మనం చెప్పిన సమయంలో మొదటగా మన మాటలు విన్నప్పుడు పరుషంగా అనిపించవచ్చు. మనల్ని అవతలి వాడు ఏంది ఇలా మాడుతున్నాడు అని అనుకోవచ్చు. కానీ మన హృదయం ఎరిగినప్పుడు వీడు నిజాయితీగా ఉన్నాడు అంటాడు. కానీ పైకి మంచి మంచి మాటలు, ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడి అవతలి వాడిని ఆకర్షించడం కోసం అంతా ఒకటే అని కలగూరగా బిర్యానీ చేసి చేదు మాత్రం చక్రకోట వాడికి తెలిసినప్పుడు అంటాడు వీడు నన్ను మోసం చేశాడు అని. ప్రభువు అలాంటిది చెప్పడు. అది నిజమైన పరమత ద్వేషం. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ఈ రోజు మన క్రైస్తవ సమాజం అటువైపుకే మొగ్గుతోంది. అలాంటి గీజాలు మనకు వద్దు. యేసు ప్రభువు మనకు నిజమైన మార్గం. ఆయన ఎప్పుడు కూడా వేరే ధర్మంతో, వేరే మతంతో నేను అంతా ఒకటి, అక్కడ నేనున్నాను, ఇక్కడ నేనున్నాను అని చెప్పి ఎవరిని ఆకర్షించలేదు. నేనే మార్గం అని చెప్పి ఆకర్షించాడు, నేనే సత్యం అని చెప్పి ఆకర్షించాడు, నేనే జీవం అని చెప్పి ఆకర్షించాడు.